ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఈ యొక్క 5 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేయడానికి కార్యక్రమం ఇప్పించినటువంటి పెద్దలు గౌరవనీయులు వరదరాజుల స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీఎం సురేష్ గారికి, కొండారెడ్డి గారికి, అనేకమైన పదవులలో ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గారికి, ఈశ్వ గారికి, అనేకమైన పదవుల్లో ఉన్నటువంటి నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంది. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి, గత 5 సంవత్సరాల పాలన ఏ విధంగా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంగా ప్రజావేదికను పిలిచడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాం. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులంతా చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లను మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము, గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&D డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లకు జిల్లాలో R&D రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదే విధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&D శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&D శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తనే ఎత్తుకొని తిరిగే వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో R&D శాఖ నిర్వీర్యం జరిగింది. అదే విధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే 1,000 లక్షల కోట్ల రూపాయలను మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐ సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైళ్లలో పెడతామంటున్నారు. మరి జైళ్లలో ఉండే నాయకుడు జైళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టే విధంగా కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లను తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మాట్లాడలేదు. పరిశ్రమలు వేదికలు కలిగితే వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం తప్ప ప్రదేశం ఎక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు గారు ఎప్పుడొచ్చినా కానీ ఆయన 24 గంటలు కనపడే తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరు చెప్పాల్సిన పట్ల చూస్తున్నారు, ప్రజలే తీరుస్తారు. రేపు ఇది మెయింటెనింగ్ లో ఇందాకే అదే పరిస్థితి వారికి కూడా అభినందనలు. ఎందుకంటే మనం ఒక స్థలం ఇవ్వం, అటువంటిదే ఈరోజు స్థలం ఇచ్చే అభివృద్ధికి సహకరించిన వారికి నా తరఫున కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక నాయకుడు అనుకుంటే ఈ రోజు ఎప్పుడు ఎన్నో ఏళ్ళ అనుభవం, ఎన్నో ఏళ్ళ అవసరం ఉన్న నాయకుడు అభివృద్ధి పట్ల ఎట్లా కాంక్షిస్తున్నాడో మీకు కూడా తెలుసు.
గతంలో పక్షము కార్పణ్యాలు ఉండేవి. ఇప్పుడు ఈ రోజు రాయలసీమ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరి అభివృద్ధి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. ఆయన నాయకులు లేకపోతే చూసి కేవలం రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఆ రాజకీయ ఉనికి కోసం బట్ట కాల్చి బాధపడేస్తా ఉన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు. వారి కుటుంబాలలో ఉన్న చిచ్చుని తీర్చుకోలేక అదంతా కూడా ప్రజల మీద రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతూ తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిశ్రమలు కావాలన్న కూటమిలోనే సాధ్యమని ప్రజలందరూ చెబుతా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఏదైతే టీఎస్సీలో 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 6,600 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మీ జీవితంలో ఎప్పుడైనా 6,000 మంది టీచర్లకు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నారు. ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అటు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా యువ నాయకుడు ఆ రోజు యువగలం ప్రజాయాత్రలో ఆ రోజు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకొని పరిశ్రమలు చేస్తూ ఇప్పటికే 6 లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకుంటే జనాలందరూ కూడా ప్రజలు మా వెంటనే ఉంటారు. అదే విధంగా ఇప్పటికీ కొన్ని అడిగారు పెద్దలు పొద్దు చూస్తూ అక్కడ కూడా ఈయన కూడా ఖచ్చితంగా ట్యాక్స్ ఇచ్చి దానికి పక్కన ట్యాక్స్ ఇవ్వమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా ఇచ్చి చదువుకునే పెట్టారని ఎస్సీ R&B మనం వెంటనే కంప్లీట్ చేస్తాము. ఇంకా చాలా తీసుకొని ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఆ అప్పులు కూడా మా మీదనే ఉన్నాయి. రేపు స్థానికంగా నడపబోయే ఎన్నికలలో మీరందరూ కూడా ఒక్కటే కేవలం ప్రభుత్వం ప్రతి నాయకుడు ప్రతి ప్రజల కూడా ఆలోచన చేసే విధంగా చెప్పాలి. గ్రామ ఇంటింటికి వెళ్ళండి, మనం చేసే అభివృద్ధి చెప్పండి, మన సంక్షేమ పథకాల గురించి చెప్పండి. తెలుగుదేశం పార్టీ జెండా పొద్దుటూరులో ప్రతి గ్రామంలో ఈ యొక్క మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం మీకు అందరికీ కూడా ఇంకా చాలా చెప్పాల్సి ఉన్నాయి, కానీ కొద్దిగా గొంతులు పునరుగా మాట్లాడలేకపోతున్నాను. వచ్చే స్వాగతం మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేస్తూ సెలవు తీసుకుంటాం.